వెదుర్తి గ్రామంలోని ప్రజలకు, పెద్దలకు, నాయకులకు, ముఖ్యంగా మా మీడియా మిత్రుల అన్నలందరికీ నమస్కారం అండి. 2025-26 సంవత్సరంలో ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, లైసెన్స్ ఫీజులు ఈ గ్రామంలో అంటే వెదుర్తి గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా 52 లక్షలు ఇంకా వసూలు చేయవలసింది. దాంట్లో భాగంగానే కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు స్వర్ణ పంచాయతీని ఆన్లైన్ నందు ఇంప్లిమెంట్ చేసి ఆన్లైన్ ద్వారా అంటే ఫోన్పే ద్వారా కానీ లేదా అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ కానీ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేసి 100% జనవరి 31 వసూలు చేయమన్నారు. కానీ ప్రజలు మాత్రం ఇంకా దాదాపుగా ఇంకా 60% కలెక్షన్ చేయవలసి ఉంది. దాంట్లో భాగంగా నేను ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మనము ఇంటి పన్నులు ఈ స్వర్ణ పంచాయతీలో చెల్లించకుంటే ఏమవుతుంది అనే ఆలోచన ఉంటే, ఇప్పుడు మనకి కరెంటు బిల్లులు 17 కానీ 18 కానీ చెల్లించకుంటే మనకి అపరాధ రుసుము అంటే ఫైన్ ఎలా యాడ్ అవుతుందో ఖచ్చితంగా ఈ ఇంటి పన్నులకు చెల్లించకుంటే ఆన్లైన్ విధానంలో అంటే గవర్నమెంట్ నిర్ణయించినటువంటి స్వర్ణ పంచాయతీ విధానంలో ఖచ్చితంగా ఫైన్ కూడా యాడ్ అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఖచ్చితంగా ఈ వారం లోపల అంటే ఫిబ్రవరి 10వ తారీఖు కానీ లోపల కానీ ఖచ్చితంగా మీ యొక్క ఇంటి పన్నులను, కుళాయి పన్నులను, అలాగే లైసెన్స్ ఫీజులను చెల్లించి గ్రామ పంచాయతీ అభివృద్ధిలో భాగం కావాలని మరీ కోరుతున్నాము. అలాగే ఈ సందర్భంగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. విషయం ఏమంటే, ఇవి గ్రామ పంచాయతీ అని అంటే స్థానిక సంస్థలు అన్నమాట. స్థానిక సంస్థల్లో అభివృద్ధి జరగాలని అంటే ప్రధానంగా ఇంటి పన్ను వసూలు 100% ఖచ్చితంగా కావాలా. అలాగే కుళాయి పన్నులు, అలాగే లైసెన్స్ ఫీజులు ఇవి ప్రధానంగా ఈ పంచాయతీ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి దయచేసి ఈ యొక్క ఇంటి పన్నులు మనము 100% చేసుకోగలిగితే మన పంచాయతీ అభివృద్ధిలో భాగంగా శానిటేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, అలాగే నెక్స్ట్ వచ్చేసి వాటర్ వర్క్స్ కానీ బాగా అత్యద్భుతంగా నిర్వహించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అందరూ పబ్లిక్ ఇంకా కట్టాల్సినటువంటి వాళ్ళు 25-26 సంవత్సరానికి సంబంధించి ఇంకా ఎవరైనా ఇంటి పన్నులు కట్టకుండా ఉంటే దయచేసి ఈ వారం లోపల అంటే 10వ తేదీ లోపల చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించాలని మరీ కోరుతూ మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ పంచాయత్ సెక్రటరీ వెదుర్తి మేజర్ పంచాయతీ, నా పేరు కె లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ.